పోలియో వల్ల మనకు ప్రపంచంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం పోలియో అన్నది ఇన్సిడెంట్స్ తక్కువ చూస్తున్నాము. మనం ఆల్మోస్ట్ పోలియో అనే దాన్ని ఎరాడికేట్ చేయగలుగుతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పోలియో డ్రాప్స్ వలన. సో ఇప్పుడు ఈ మధ్య పోలియో డిఫార్మిటీస్, కాళ్ళు చేతులు వంకర్లు పోవడం, వంకరగా పుట్టడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఏవైతే పోస్ట్ పోలియో రెసిడ్యూల్ పెరాలసిస్ అంటే ఇదివరకు గత 50-100 సంవత్సరాల నుంచి ఎవరికైతే పోలియో ఎఫెక్ట్ వలన కాళ్ళు చేతులు వంకర్లు ఉన్నాయో వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు అన్నది మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనకు ఒక 2-3% పోలియో ఇంకా ఉంది. కానీ పోస్ట్ పోలియో రెసిడ్యూల్ పెరాలసిస్ అయితే ఏదైతే ఉందో దాదాపుగా ఇండియాలో దాదాపుగా ఒక 40-50 లక్షల మంది పోలియో గ్రస్తులు ఉంటే వాళ్ళలో ఎక్కువ 60-70% డిఫార్మిటీస్తో సఫర్ అవుతున్నారు. అలాంటి డిఫార్మిటీస్ వాళ్ళలో ఏదైతే కాలు కానీ చెయ్యి కానీ పొట్టిపోవడం, వంకర్లు పోవడం, వంకరగా ఉండడం, పని చేయలేకపోవడం లాంటివి ఏవైతే కనబడతాయో అవి ఈ వైరస్ అన్నది, పోలియో వైరస్ అన్నది వెన్నుపూసలో కానీ, బ్రెయిన్ నుంచి వెన్నుపూసలో కానీ నరాల ఎఫెక్ట్ వలన మనకు ఒక సైడు నరం పనిచేయడం, ఇంకో సైడ్ నరం పనిచేయకపోవడం వలన ఆ యొక్క నరం యొక్క పెరాలసిస్ వలన వీక్నెస్ డెవలప్ అవ్వడం, కాలు పొట్టిగా ఉండడం, ఎదగ్గపోవడం, వంకర్లు పోవడం, వంకరగా మారడం, డిఫార్మిటీస్ రావడం లాంటివి మనం చూస్తుంటాం. సో అందులో ఎక్కువగా కారణాలు ఏవేవి ఉంటాయి మనకు? ఫుట్లో కానీ, ఫుట్ డిఫార్మిటీస్, సిటీవి అంటాం, అది కామన్గా మనం క్లబ్ ఫుట్ అంటాం. క్లబ్ ఫుట్ మనం కామన్గా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఫుట్ ఈక్వైనెస్ అంటాం, ఫుట్ ఇలా పొడుగా నిటారుగా పోయిపోవడం. అంతేకాకుండా యాంకిల్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటాం, యాంకిల్ ఎక్స్టెన్షన్ డిఫార్మిటీ, అలాగే నీ ఫ్లెక్షన్ డిఫార్మిటీ ఉంటాయి, హిప్ అడక్షన్ డిఫార్మిటీస్ అంటే హిప్ లోపలి తిరిగిపోయి పట్టుకొని కండరాలు పట్టుకోవడం ఉండడం. అంతేకాకుండా చేతులు కూడా అలాగే కొన్ని మజిల్స్ యాక్ట్ అవ్వడం, కొన్ని మజిల్స్ యాక్ట్ అవ్వకపోవడం వల్ల యాక్ట్ అవ్వని సైడు యాక్ట్ అయ్యే సైడు బిగుసుకుపోవడం, స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడం, కాంట్రాక్చర్స్ డెవలప్ అవ్వడం లాంటివి మనం ఈ పోలియో డిజీజెస్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో పర్టికులర్గా మనం కామన్ సర్జికల్ ప్రోగ్రామ్స్ ఏవి ఉంటాయంటే టెండన్ మజిల్ ప్రొసీజర్స్. అంటే ఏవైతే కండరాలు, కండరాలుకు కనెక్ట్, బోన్కు కనెక్ట్ చేసేదాన్ని టెండన్ అని అంటాం. అంటే అది ఒక గట్టి మజిల్ లాంటి టిష్యూయే, కానీ అది బోన్కు అటాచ్ చేసేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అలాంటి టెండన్ అండ్ మజిల్ ఎక్కడైతే డిఫార్మిటీ వస్తుందో, కాంట్రాక్చర్ కానీ ఏదంటే దాన్ని మజిల్ బ్యాలెన్స్ చేసి మళ్ళీ ఆ డిఫార్మిటీని రీకరెక్ట్ చేయడానికి మనం టెండన్ మజిల్ ప్రొసీజర్స్ అన్ని చేస్తాం. అంతేకాకుండా హీల్ కార్డ్ ఆర్ హీలియోట్యూబియల్ బ్యాండ్ లెంథనింగ్ అంటాం. ఎక్కడైతే యాంకిల్లో మనకు యూజువల్గా క్లబ్ ఫుట్ కానీ లేకపోతే ఈక్వైనెస్లో కానీ పాదం కిందికి పోవడం, అలాగే వెనకాల ఉన్న హీలియోట్యూబియల్ బ్యాండ్ కానీ హీల్ కార్డ్ కానీ అంటే మన వెనక సైడ్ ఉండే దొడ్డు టెండన్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ కాంట్రాక్ట్ అవ్వడం. సో దాన్ని మనము యూజువల్గా లెంథనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా మనం ఈ టెండన్స్ని మజిల్స్ని ట్రాన్స్ఫర్ చేసి కూడా ఎక్కడైతే మజిల్ పవర్ లేదో అక్కడికి ఈ టెండన్ని మజిల్ ట్రాన్స్ఫర్ చేసి మజిల్ పవర్ ఆపోజిట్గా ఎక్కడైతే వీక్నెస్ ఉందో ఆడికి టెండన్ మజిల్ ట్రాన్స్ఫర్ చేసి ఆ వీక్నెస్ లేకుండా చేయటం వలన కూడా మనం ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా జాయింట్స్లలో ఎక్కడైతే జాయింట్ మనకు ఈ పోలియో కాళ్ళల్లో వీక్నెస్ ఉంటుంది, ఆడలేని పరిస్థితిలో ఉంటుంది, పవర్ ఉండదు, అలాంటి వాటిల్లో పెయిన్ఫుల్ జాయింట్ ఉంటే దాన్ని పెయిన్లెస్ జాయింట్ చేయడానికి మనం ఆ జాయింట్ను ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ జాయింట్ను మొత్తం అతుకువేయడం జరుగుతుంది. తద్వారా కూడా మనకు స్టెబిలిటీ ఉంటుంది, ప్లస్ మంచిగా పని చేసుకోవడానికి అవసరం ఉంటుంది. సో ఎక్కడైతే మనకు ఈ డిఫార్మిటీ ఫుట్లో కానీ, హ్యాండ్లో కానీ, ఎల్బోలో కానీ లేకపోతే ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకు రష్యన్ టెక్నిక్, L0 టెక్నిక్ అని ఉంటుంది. ఈ రష్యన్ L0 టెక్నిక్ ద్వారా మనకి అయితే ఇలా డిఫార్మిటీ ఉంటే ఈ రష్యన్ టెక్నిక్ ద్వారా ఇక్కడ మనం పిన్స్ వేసి, రింగ్స్ వేసి, ఆ రింగ్స్ ద్వారా మనం బోల్ట్ ఉంటుంది, రోజు 1 mm లెవెల్లో కరెక్షన్ చేసుకుంటూ చైన్ని స్ట్రైట్ చేసే ఆస్కారం ఉంటుంది. దీన్ని మనం L0 రష్యన్ టెక్నిక్గా ఉంటాం. ఈ రింగ్స్ పిన్స్ వలన కూడా మనం ఈ పోలియోకు ఉండే డిఫార్మిటీని మనం కరెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనము
ఇంటర్నల్ డివైజెస్ అంటే ప్లేట్స్, స్క్రూస్ లాంటివి వేసి ఇంటర్నల్గా సపోజ్ బోన్ డిఫార్మిటీ ఉంది, బోన్ వంకర పోయింది, బోన్ కరెక్ట్ చేయడము, బోన్ స్ట్రైట్ చేయడము, దాని ద్వారా బోన్ స్ట్రైట్గా అతుక్కునేదానికి మనం ప్లేట్, స్క్రూస్, రాడ్స్ వేసి కూడా మనము చేయగలుగుతాం. అంతేకాకుండా కొన్ని ఈ పోలియో వలన జాయింట్స్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి, జాయింట్ గ్రోత్ సరిగా ఉండదు, జాయింట్ స్టిఫ్నెస్ పోతుంది, జాయింట్ మొత్తం ముద్దగా అయిపోతుంది, అప్పుడు ఆడలేని పరిస్థితులు ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనము యూజువల్గా మజిల్స్ని మనం కొంత ఫిజియోథెరపీ ద్వారా యాక్టివేట్ చేసి జాయింట్ యొక్క బేరింగ్ లాంటి జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా చేయటం వల్ల కూడా వాళ్ళకి హ్యాపీగా మూమెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మన గోల్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని, అంటే మనం పాకే వాళ్ళని కూర్చునే విధంగా, కూర్చునే వాళ్ళని నిలబడే విధంగా, నిలబడే వాళ్ళని నడిచే విధంగా చేయడమే ఈ పోలియో సర్జికల్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడైతే మనం ఈ పోలియో వలన ఏవైతే మనకు ఈ వంకర్లు పోయిన కాళ్ళు చేతులు ఉంటాయో, ఎప్పుడైతే మనం టెక్నికల్గా మైక్రో టెక్నిక్స్ ఉంటాయి, మ్యాక్రో టెక్నిక్స్ ఉంటాయి. సో కొన్ని చోట్ల మైక్రో టెక్నిక్స్ ద్వారా మనం చిన్న ఒక 1 సెంటీమీటర్ నిక్ ద్వారా కూడా కరెక్షన్ చేయొచ్చు. కొన్ని చోట్ల ఓపెన్ చేసి టెండన్ ట్రాన్స్ఫర్సు, మజిల్ ట్రాన్స్ఫర్సు, బోన్ ఆస్టోటమ్ ఇచ్చేసి మనం సరైన పొజిషన్లో పెట్టి వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీస్ డెవలప్ చేయగలుగుతాం. వాళ్ళకు వాకింగ్ అంటే ఇంటర్నల్గా ఫంక్షనల్ యాక్టివిటీస్ డెవలప్ చేయగలుగుతాం. అంతేకాకుండా వాళ్ళకు ఎలాంటి పొటెన్షియల్ కాంప్లికేషన్స్ అంటే మనం పిన్ ట్రాక్షన్ ఇన్ఫెక్షన్ కానీ ఆ బోన్ సరిగ్గా హీల్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా వాటిని మనం జాగ్రత్తగా ఇంటర్నల్ ఫిక్సేషన్ ద్వారా చేయగలుగుతాం. పోస్ట్ ఆపరేటివ్ కేర్ మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత పరిశుభ్రమైన స్టెరైల్ ఏరియాలో ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్ అనెస్థీషియా ఇచ్చి ప్రాపర్ క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఏదైనా సర్జరీ చేసినప్పుడు స్టెరైల్ ఏరియాలో మనం స్టెరైల్గా చేయడం వలన ఇలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవాలి. పోస్ట్ ఆపరేటివ్లో కనీసం 7 రోజుల వరకు ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్సు, ప్రాపర్ డ్రెస్సింగ్స్ కూడా చేయాలి. అంతేకాకుండా పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషను, బ్రేసింగు ఇలాంటివి కూడా జాగ్రత్త పడాలి. మనం అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ప్రాపర్గా వారి యొక్క పోలియో పర్సన్స్ చాలా థిన్గా ఉంటారు, వాళ్ళ లంగ్ కెపాసిటీ ఇతరతర ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి కంజెంటల్ డిజీజెస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి అనెస్థీషియా ఇచ్చిన తర్వాత మనం సక్రమంగా సర్జరీ చేయగలిగితే వాళ్ళకు బాగుంటుంది. మనం పోలియో కాళ్ళను 90% ప్రాపర్గా నియర్ నార్మల్గా రికవరీ అయ్యే విధంగా చేయవచ్చు. వాళ్ళకి సర్టిఫికెట్లో 80% తేడా రాదు. ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ మీకు డిజబిలిటీ ఉంటుందో అదే పర్సంటేజ్ డిజబిలిటీ ఉంటుంది. కానీ వాళ్ళ వ్యక్తిత్వ యాక్టివిటీస్లో కానీ, డే టు డే యాక్టివిటీస్లో కానీ, లేకపోతే పెళ్లి చేసుకోవడం కానీ, సొసైటీకి ప్రొడక్టివ్ లైఫ్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటారు. కాబట్టి ఈ పోలియో ఆపరేషన్స్ అన్నది ఇప్పటివరకు గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఇన్స్టిట్యూషన్లలో కొన్ని కోట్ల మందికి సర్జరీ చేయడం, సక్సెస్ఫుల్గా ముందు పోవడం జరుగుతుంది. ఎలాంటి అపోహ వద్దు, డెఫినెట్లీ ఇది సక్సెస్ఫుల్గా మనం ముందుకు పోవచ్చు.